ఈ వీడియోలో నిధి పోర్టల్ నందు ఏపీజేఎల్ఐ వివరాల్లో వచ్చినటువంటి కొన్ని స్వల్ప మార్పులు ఒకసారి చూద్దాం. దీనికోసం apcfss.nidhi.ap.gov.in ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినప్పుడు మనకి ఈ విధంగా నోటీస్ రావడం చూపిస్తుంది. దీన్ని ఓకే కానీ క్లోజ్ కానీ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన యూజర్ ఐడి పాస్వర్డ్ మనం ఇచ్చేసి లాగిన్ కావచ్చు. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఏపీజేఎల్ఐ మనకు చూపిస్తుంది. ఏపీజేఎల్ఐ క్లిక్ చేసినప్పుడు ఏపీజేఎల్ఐ పాలసీ డీటెయిల్స్ అని వస్తుంది. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా మనకు ఏపీజేఎల్ఐ వివరాలు ఓపెన్ అవుతాయి. ఇక్కడ చివరిలో మొదట్లో మనకి ఇక్కడ సర్టిఫికేషన్ ఇచ్చేటప్పుడు అంటే దీంట్లో ఉన్నటువంటి వివరాలన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అని చెప్పేటప్పుడు మనము ఎస్ ఐ కన్ఫర్మ్ దట్ ద అబోవ్ పాలసీస్ లోన్ డీటెయిల్స్ అండ్ క్లెయిమ్ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ అండ్ యాక్సెప్ట్ దెమ్ యాజ్ అక్యురేట్ అని చెప్పేసి ఇచ్చినప్పుడు ఇక్కడ మన కింద సబ్మిట్ విత్ ఈసైన్ వస్తుంది. ఇక్కడ మనము మన యొక్క ఆధార్ నెంబర్ ఓటీపీ ఎంటర్ చేసి దీన్ని సబ్మిట్ చేసుకోవచ్చు. గతంలో ఇది ఉండేది. అయితే ఇప్పుడు ఈ విధంగా ప్రొసీడ్ టు డిజిటల్ సిగ్నేచర్ అని ఎస్ అని ఇచ్చినప్పుడు మనం వచ్చేది ఇక్కడ మన యొక్క ఆధార్ నెంబరు వర్చువల్ ఐడి మనం ఇచ్చుకొని ఇక్కడ ఆధార్ ఓటీపీ క్లిక్ చేసుకున్నప్పుడు ఎంటర్ యువర్ ఆధార్ ఓటీపీ అని అడుగుతుంది. మనం ఓటీపీ ఇచ్చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. ఇది ఎస్ అని మనం ఇచ్చినప్పుడు. అయితే నో అని ఇచ్చినప్పుడు గత 2 రోజుల కిందట మనకి నో అని ఇస్తే అక్కడ సమస్య ఎక్కడుందో మనకు అడిగేది. అంటే అక్కడ 3 ఆప్షన్ మనకి ఇచ్చేవారు. అంటే ఏపీజేఎల్ఐ సంబంధించి మిస్సింగ్ క్రెడిట్స్తో సమస్య వచ్చిందా, లేదంటే మాస్టర్ డేటాలో ఏమైనా సమస్యలు వచ్చినాయా, లేదంటే అదర్స్ అని చెప్పేసి 3 ఆప్షన్లు ఇచ్చేవారు. అయితే ఇప్పుడు ఆ 3 ఆప్షన్స్ ఏవీ లేకుండా డైరెక్ట్గా సేవ్ చేసే ఆప్షన్ రావడం జరిగింది. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ నో ఐ డిసగ్రీ విత్ ద అబోవ్ పాలసీ డీటెయిల్స్ అన్నప్పుడు ఇక్కడ ఒక నోట్ రావడం జరిగింది. ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ దట్ ఎనీ డిస్క్రిపెన్సీ ఇన్ ద స్టేట్మెంట్ మే బీ బ్రాట్ టు ది నోటీస్. అంటే ఇక్కడ మనం మెయిల్కి పెట్టమని చెప్పేసి వచ్చి ఇక్కడ కింద సేవ్ ఆప్షన్ చూపిస్తుంది. అంటే ఈ విధంగా మనము డైరెక్ట్గా సేవ్ చేసేయచ్చు. అంటే ఇక్కడ ఏం సమస్య ఉందనేది మనం ఇక్కడ మెన్షన్ చేయడానికైతే గతంలో ఆప్షన్ ఉండింది, ఇప్పుడైతే ఆప్షన్ లేదు. ఇది మనం గమనించాల్సింది. అంటే గతంలోనైతే మనకు మిస్సింగ్ క్రెడిట్స్ కనుక ఉంటే ఆ షెడ్యూల్కి సంబంధించి ఆ షెడ్యూల్ అక్కడ అప్లోడ్ చేయాలి, తర్వాత టోకెన్ నెంబర్ వేయాలి, ఆ షెడ్యూల్ పైన ఎస్టీఓ గారి సంతకం ఉండాలి, ఇవన్నీ అడిగేది. అయితే ఇప్పుడు మాత్రం డైరెక్ట్గా సేవ్ అనే ఆప్షన్ మాత్రం చూపిస్తూ ఉంది. కాబట్టి దీని ద్వారా ఏ సమస్య ఉండేది కూడా మనం చెప్పడానికి కూడా అవకాశం లేదు. ఇక్కడ మెయిల్కి అయితే మన యొక్క వివరాలు వెళ్ళిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో మరొక ఆప్షన్ మనం చూడాల్సి వస్తే ఆల్రెడీ క్లెయిమ్ చేసుకున్న వాళ్ళు, అంటే రిటైర్మెంట్ దగ్గరగా ఉన్న వాళ్ళు, వాళ్ళకి మెచ్యూరిటీ అయిపోయిన వాళ్ళు గతంలోనే అంటే ఏప్రిల్ 2023 వరకు అప్లై చేసుకున్న వాళ్ళకైతే అమౌంట్ వచ్చేసింది, క్లెయిమ్ అయిపోయింది, శాంక్షన్ అయిపోయింది, అమౌంట్ కూడా వచ్చేసింది. ఆఫ్టర్ ఏప్రిల్ 23 ఎవరికి కూడా మనకు అమౌంట్ శాంక్షన్ కాలేదు. అయితే ఆ విధంగా అప్లై చేసుకున్న వారికి ఇప్పుడు దీంట్లో మనకు నిధి పోర్టల్లో ఈ విధంగా మనకు వివరాలు రావడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ క్లెయిమ్ నెంబర్ వస్తుంది, తర్వాత సఫిక్స్ ఏనా బీనా వస్తుంది. ఇక్కడ వీళ్ళకి 2 బాండ్సే ఉన్నాయి కాబట్టి ఏ అని బీ గాని వచ్చింది. ఇక్కడ ఎప్పుడు వీళ్ళు అయ్యిందంటే 19/5/2023 అయింది. సమ్మష్యూర్డ్ అంటే ఫస్ట్ మనకు బాండ్ వచ్చినప్పుడు సమ్మష్యూర్డ్ వచ్చేసి 28,920 రూపాయలు ఉండింది. సెకండ్ బాండ్కి వచ్చేసి 1,08,000 రూపాయలు ఉంది. అయితే ఇందులో ప్రీమియం డ్యూ ఎంత, ప్రీమియం పేడ్ ఎంత, ఇంకా మనకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, అంటే ఈ విధంగా మన మొత్తం అమౌంట్ నెట్ అమౌంట్ ఎంత వచ్చింది. ఇక్కడ నెట్ అమౌంట్ వచ్చేసి 98,209 రూపాయలు. బోనస్ అమౌంట్ కూడా రావడం జరిగింది. అంటే మనకి ఎంత బోనస్ వస్తుంది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. గతంలో మనకు బోనస్ ఎంత వస్తుందో మనకు తెలియదు. మనం అప్లై చేస్తాము, శాంక్షన్ అవుతుంది, అమౌంట్ మన అకౌంట్లో పడుతుంది. కానీ ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. దీంట్లో బోనస్ అమౌంట్ ఎంత వచ్చింది, నెట్ అమౌంట్ ఎంత వస్తుంది, మన సమ్మష్యూర్డ్ ఎంత, ఎప్పుడు మనం అప్లై చేసుకున్నాము. ఇక్కడ అప్లికేషన్ డేట్ వచ్చేసి 26/4/2023 ఉంది. ప్రాసెసింగ్ వచ్చేసి June 9, 2023 ఉంది. అంటే అప్పుడు ప్రాసెస్ జరిగింది. ఇప్పటి వరకు ఏపీజేఎల్ఐ సైట్ ఆన్లైన్ కానందుకు ఇప్పటివరకు మనకు అమౌంట్ అయితే మన అకౌంట్కి క్రెడిట్ కాలేదు. ఈ విధంగా మన యొక్క క్లెయిమ్స్ కూడా మనం దీన్ని చెక్ చేసుకోవచ్చు. అంటే డెత్ క్లెయిమ్స్ కావచ్చు, మెచ్యూరిటీ క్లెయిమ్స్ కావచ్చు, మనకి ఎన్ని బాండ్స్ ఉన్నాయి, దాని సమ్మష్యూర్డ్ ఎంత, ఇంతవరకు మనకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, మనం ఎంత ప్రీమియం పే చేసాము, మనకి ఎంత బోనస్ వస్తుంది, ప్రతి ఒక్కటి కూడా ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, మొత్తం ప్రతి వివరాలు కూడా ఇందులో మనము చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఏపీజేఎల్ఐ సంబంధించిన వివరాలు నిధి పోర్టల్లో అంటే ఇంకా అప్డేట్ అవుతూ ఉన్నాయి. జస్ట్ ఒక 3-4 డేస్ కిందనే మనకు ఈ సైట్ మనకు ఆన్లైన్ రావడం జరిగింది కాబట్టి ఇంకా వివరాలు వస్తూనే ఉన్నాయి. వచ్చేటువంటి వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.